మద్యం ముడుపుల సొమ్ము ఆ మాజీ ఎమ్మెల్యేకి అందాయా? తీగలాగితే డొంక కదిలింది అన్న చందంగా ఒక్కొక్కరిగా ఈ కేసులో బయటకొస్తున్నారా? ఆ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేకి అందిన మద్యం ముడుపులు ఎంత? ఆ డబ్బునే గత ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టారా? ఇదే ప్రస్తుతం ఆ జిల్లాలో జరుగుతున్న చర్చ. ఇంతకీ మద్యం కుంభకోణంలో ముడుపులు తీసుకున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకుపోతోందా? రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం మద్యం కుంభకోణం కేసు సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. దీంతో తీగలాగితే డొంక కదిలిందా అన్న చందంగా ఒక్కొక్కరి పేర్లు బయటకొస్తున్నాయి. మద్యం కుంభకోణం ముడుపులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు అందాయనేది సిట్ అధికారులు తేల్చిన నివేదిక. దీంతో నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి సైతం ఈ ముడుపులు అందాయని ప్రస్తుతం చర్చ నడుస్తోంది. 2024 మార్చి 11వ తేదీన కావలికి 2 వ్యక్తులు వచ్చి ఈ నగదును ప్రతాప్ రెడ్డి మనుషులకు ఇచ్చినట్టుగా విచారణలో తేలినట్టు సమాచారం. దీంతో జిల్లాలో ఈ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే 2014, 2019 రెండుసార్లు కావలికి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు తారుమారయ్యాయి. ముఖ్యంగా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిపై ప్రజలతో పాటు కార్యకర్తల్లోనూ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆయనకి అత్యంత సన్నిహితులుగా ఉండే మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు ఎన్నికలకు ముందు ఆయన నుంచి పక్కకు వెళ్లిపోయారు. దీంతో మూడోసారి ముచ్చటగా గెలుపొందాలని సై అంటే సై అంటూ నియోజకవర్గంలో భారీ ఎత్తున నగదు ఖర్చు చేశారు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి. వాస్తవానికి ప్రతాప్ రెడ్డి ఎన్నికల సమయంలో అంత ఖర్చు చేస్తారని ఎవరూ ఊహించలేదు. అటు 2014లో కానీ 2019లో కానీ ప్రతాప్ రెడ్డి నామ్కే వాస్తే అన్నట్టుగా ఎన్నికలకు నగదు ఖర్చు చేశారు. 2024 ఎన్నికల్లో మాత్రం భారీ ఎత్తున నగదు పంపిణీ జరిగిందనేది జగమెరిగిన సత్యం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం మద్యం కుంభకోణం కేసు సంచలనం రేపుతోన్న సమయంలో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పేరు బయటకొచ్చింది. గత ఎన్నికల సమయంలో దాదాపు 200 నుంచి 300 కోట్ల రూపాయల నగదును పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 3 జిల్లాల్లోని అభ్యర్థులకు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా పంపిణీ చేసినట్లు సిట్ అధికారులు నివేదిక ఇచ్చినట్టు సమాచారం. చెవిరెడ్డి దగ్గర పనిచేసే బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణతో పాటు పలువురు హైదరాబాద్, తాడేపల్లి నుంచి నగదును తీసుకువచ్చి అభ్యర్థులకు చేర్చినట్లుగా అధికారులు తేల్చారు. దీంతో సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా 2024 మార్చి 11వ తేదీన తాడేపల్లిలో బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణలు మద్యం ముడుపులు వసూలు చేసే సైమన్ ప్రకాష్ ను కలిసినట్లుగా అధికారులు తేల్చారు. అదే రోజు ఉదయం 7:09 నుంచి 7:12 వరకు అప్పటి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డితో 3 సార్లు బాలాజీ యాదవ్ మాట్లాడినట్లు నిర్ధారణ అయ్యింది. మరుసటి రోజు ఉదయం 9:10 నుంచి 9:45 వరకు బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణలు కావలిలో ఉన్నట్టుగా సాంకేతిక ఆధారంతో గుర్తించారు. దీంతో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి భారీ ఎత్తున మద్యం ముడుపులు నగదు అందిందని ప్రచారం జరుగుతోంది. ప్రతాప్ రెడ్డి ముఖ్య అనుచరులు ఈ నగదును తీసుకుని వెళ్లినట్లుగా అధికారులు గుర్తించారు. సీన్ కట్ చేస్తే ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కార్యకర్తలకు అందుబాటులో లేరట. ఆయనకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ వ్యవహారం రామిరెడ్డి మెడకు చుట్టుకుందని జిల్లాలో వార్తలొస్తున్నాయి. మరోవైపు కార్యకర్తలను ఆందోళనలో కొనసాగుతోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని వివిధ కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్లో ఉంచారు. పొదలకూరు సమీపంలోని విరవూరులో భారీగా దొరికిన అక్రమ మద్యం వ్యవహారంలోనూ పోలీసులు కాకాణిని అదుపులోకి తీసుకుని విచారించారు. కాకాణిని అరెస్ట్ చేసిన సమయంలో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి హడావిడి చేశారు. తమపై అక్రమ కేసులు పెడుతున్నారు అంటూ, త్వరలోనే తనపై కూడా కేసులు పెట్టే అవకాశం ఉందంటూ మీడియా ప్రతినిధుల వద్ద ఆఫ్ ది రికార్డ్ చెప్పుకొచ్చారు. అప్పటికే ప్రతాప్ రెడ్డిపై 1-2 కేసులు నమోదై ఉన్నాయి. ఈ నేపథ్యంలో
నేపథ్యంలో మద్యం కుంభకోణం ముడుపుల కేసు ప్రతాప్ రెడ్డి మెడకు చుట్టుకోబోతోందంటూ జిల్లాలో రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక మంది మాజీలు ఉలిక్కి పడుతున్నారు. ఈ కేసులో నెక్స్ట్ ఎవరు విచారణకు వెళతారు అనేది ప్రశ్నగా మారిన క్రమంలో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. దీంతో నెల్లూరు జిల్లాలో మరో నేత కేసుల్లో జైలుకెళ్తారంటూ కూటమికి చెందిన నేతలు చర్చించుకోవడం విశేషం. ఏదేమైనప్పటికీ మద్యం కుంభకోణం కేసులో అధికారులు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు, ప్రతాప్ రెడ్డికి నిజంగానే మద్యం ముడుపులు అందాయా లేదా అనేది తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.